Hi Priyanka. Hi Swati. And first of all, my mummy ki happy Mother's Day. So anyway, happy Mother's Day అండి. మమ్మీని పరిచయం చేయి, పేరు ఏంటి, అమ్మ పేరు? మమ్మీ పేరు ఉషా రాణి. ఓకే. తిను కూడా మంచి డాన్సర్ నా అలాగే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనమాట డాన్స్ అనేది. జీన్స్ అని వచ్చేసాయి. ఓకే, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి నాకు ఇండస్ట్రీ దీంట్లో సపోర్ట్ చేసింది మమ్మీ. అసలు ఫస్ట్ తనని యాంకర్ని కానీ లేకపోతే యాక్ట్రెస్ని కానీ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది? అసలు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో స్కూల్లో డ్యాన్స్ చేసింది చిన్నప్పుడు. అప్పటి నుంచి ఆమె ఏంటంటే మ్యాచింగ్ చూసుకునేది బాగా. అప్పుడు నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ అమ్మాయి అంత చిన్నప్పుడే నాకు మ్యాచింగ్ కావాలి, అప్పుడే మ్యాచింగ్ బాగా చూసుకునేది. ఫ్రాక్ కానీ గాజులు రిబ్బన్స్ ఏది ఉన్నా నేనే ఆశ్చర్యపోతే, అదేంటి నాకు తెలియదు ఈ అమ్మాయికి ఎవరు నేర్పించారు ఇవన్నీ అని నేను అనుకునేదాన్ని. సర్లే అలా అలా అని ఇంకా బాగా టీవీ ముందు కూర్చునేది. బాగా టీవీ ముందు కూర్చొని బాగా చూసేది, ఆ డ్యాన్స్ చూసేది. అక్కడికి ఏం వస్తుందో మళ్ళీ ఇంట్లో మాకు ఎగిరి చూపించేది, అట్లా ఎగిరి చూపించేది. సర్లే అలా చిన్నపిల్ల కదా ఆడుతూ ఉంటుందిలే అందులో చూసే అని అలా అనుకున్నాం. ఒకటి చిన్నప్పుడు నో ప్రాబ్లం అని ఒక సాంగ్ వచ్చింది. మా మమ్మీ అది అన్ని సీక్రెట్స్ అలా చెప్పొద్దు మమ్మీ, కానీ మాకు గుర్తు అది బాగా. అదే పాట డాన్స్ చేసింది ఫస్ట్ తను. చేయలేదు కానీ మాకు చూపించేది ఇంట్లో. మా మమ్మీని నన్ను కూర్చునబెట్టేసి వద్దు ప్లీజ్, అసలు ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ విషయం. నిజంగా ఆమె అలా చూపిస్తూ కూడా మేము ఏదో అలా టీవీలో చూసి అలా చేస్తుంది కదని మేము నవ్వుకునే వాళ్ళం అంతే. కానీ ఇంతవరకు వస్తుందని మాత్రం మేము అసలు అనుకోలేదు. అయితే అలా ఏదో ఒక కాటన్ ఇలా వలుపుకొని అలా అలాంటిది చెప్పులు కొద్దిగా హైట్ చెప్పులు వేసుకొని నో ప్రాబ్లం అని ఆడుకుని 3 చేయించేది మమ్మీ. అసలు చాలా బాగా గుర్తుండిపోయింది. అసలు ఇప్పటి నుంచి మేము నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ తోటి అట్లాగే ప్రతి యాంకర్ తోటి వాళ్ళ మమ్మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలి. వాళ్ళ గురించి సీక్రెట్స్ అన్ని తెలవాలి అంటే వాళ్ళ మమ్మీస్ అడగాలి. వాళ్ళ అమ్మలు అడిగితేనే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి గుర్తుండవు, మాకు గుర్తుంటే చిన్నప్పటి నుంచి ఏం చేసింది, ఎలా కనిపెట్టింది, ఎలా ఆమె ఇచ్చేసి అనేది మాకు తెలుసు. ఆమె మర్చిపోతుందని నిన్న గుర్తు చేశాను, నువ్వు ఇలా చేసావే అలా చేసావేంటి మమ్మీ ఇవన్నీ గుర్తున్నాయి అని అంటుంది. ఎందుకు గుర్తుండవు నాకు అలా చేసి మమ్మీకి నన్ను బాగా నవ్వించేదండి. అలా అలా చేసి ఏం చేసింది, ఒక రోజు టీవీ ముంగల కూర్చొని గొడుగుడు కూడా ఏడ్చేసాను. ఎందుకు? నేను అందులోకి వెళ్ళిపోతా, టీవీకి అందరూ చేయాల్సింది. అదేంటి ఈ పిల్ల ఉండి ఇలా ఏడ్చేసింది కొట్టేసినట్టు నేను అందులోకి వెళ్ళిపోతా అంటే నేనేం చేయను, ఎలా వెళ్తావు అందులోకి అని. లేదు నన్ను ఎలాగైనా నువ్వు పంపించు అందులోకి అని బాగా ఏడ్చేసిందండి. నాకు చాలా బాధ అనిపించింది. ఇంత ఉందా ఈ అమ్మాయికి అందులోకి వెళ్ళిపోవాలని ఉన్నదా అని ఒకటి మనసులో నాకు వచ్చేసింది బాగా. ఓకే, అయితే మామూలుగా టీవీ కానీ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ కానీ ఏదైనా కొంచెం మనకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటేనే దాంట్లోకి ఎంటర్ అవ్వడం ఈజీగా ఉంటుంది. మీకు ఎవరైనా మీ ఫ్యామిలీ నుంచి ఉన్నారా? ఎలా వెళ్ళారు? మాకు అసలు ఎవ్వరూ లేరు, మాకు ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు, అసలు మా ఫ్యామిలీలో కూడా లేరు. కాకపోతే ఏంటంటే ఆ డ్యాన్స్ ఆమెకి ఇష్టమని ఏడ్చేసిందో అప్పుడు నేను డ్యాన్స్ క్లాస్ పంపించాను. అది కూడా ఇంట్లో ఊరికే డెక్కు పెట్టుకుని ఎగురుతూ ఉండేది బాగా. ఎగురుతుంటే ఆ గల్లీలో ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు బాగా, ఏంటి మీ అమ్మాయి ఇంత మంచి డ్యాన్స్ చేస్తుంది కదా, క్లాస్ అక్కడ ఉంది పంపించండి అని చెప్పారు. నాకు తెలియదు, ఫస్ట్ మేము ఇల్లు కొనుక్కొని వచ్చేసాం అనమాట. అందులోకి చెప్పేసరికి సరే అంటే మాట్లాడి ఇంకా ఇంటికి బొమ్మ తెప్పించుకొని అలా నేర్పించేదాన్ని. ఇంకా తర్వాత ప్రోగ్రామ్స్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ 3 పిల్లలు వేసుకొని పోయేదాన్ని. 3 పిల్లలు అయితే చిన్న పిల్లలు 3 ఆడపిల్లలు నాకు. అప్పుడు చిన్న వాళ్ళు, ఈమెనే పెద్దది, కానీ ఈమె ఇంట్రెస్ట్ ఎందుకు నేను కాదనాలి, సరే చేద్దాం అలాగే అని ఇంకా 2 పిల్లల్ని ఎత్తుకొని చేసుకుని అలా. ఈయనకి ఇష్టం లేదు, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అలా ప్రోగ్రామ్ చేసుకుని వచ్చేదాన్ని, లేకపోతే ఏడ్చేసేది బాగా. కానీ నిజంగా చిన్నప్పుడు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అసలు ఎక్కడున్నా కానీ లైక్ హైదరాబాద్ లోనే కాదు కదా అప్పుడు డాన్స్ బేబీ డాన్స్ అలా సెలెక్షన్స్ ఎక్కడెక్కడో అయ్యేవి. ఇక్కడే ఇక్కడ చిక్కడపల్లి, ఈ చిక్కడపల్లిలోనే పుట్టి పెరిగాను. సో అలా చేసేసరికి ఇంకా అలా 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 ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి చేయించుకున్న ఫస్ట్ డాన్స్ ఏంటి జీ తెలుగులోనే సమ్ క్యాంపస్ అనేది వచ్చింది. అప్పుడు ఎంత ఏజ్ నీకు? సమ్ 7th 8th అనుకుంటాను. కానీ 7th 8th లోనే అంటే మామూలుగా ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయినా నీ ఫస్ట్ షో మాత్రం 7th 8th లో స్టార్ట్. అంటే పెద్ద ఛానల్లో ఒక పెద్ద షో అంటే అది 7th. సో చిన్నప్పటి నుంచే డాన్స్ తీసుకెళ్ళాడు. ఓకే,
డాన్స్ మాస్టర్ తీసుకెళ్ళారు. అయితే వెస్టర్న్ నేర్చుకున్నామా చిన్నప్పటి నుంచి? యా అంటే కూచిపూడి ఒక 1 month నేర్చుకున్నాను, ఇంకా నా వల్ల కాదని చెప్పి వదిలేసాను. ఎందుకంటే దానికి చాలా బెండింగ్స్ అవన్నీ ఉంటాయి. సో వెస్టర్న్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో అలా స్టార్ట్ అయిందంటారా? అలా స్టార్ట్ అయిపోయి ఇంకా హోంవర్క్స్ ఉంటాయి కదా మా, అవును మరి, స్కూల్కి వెళ్ళేసి వచ్చి. కానీ అసలు తినేదే కాదు మా, స్కూల్కి వెళ్ళి రాగానే ఆ బుక్స్ ఉంటాయి, టైం అయిపోతుంది ఇంకా బుక్స్ తీసుకొని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయేది. ఓహో, అక్కడ డ్యాన్స్ నేర్చేసుకొని హోంవర్క్ చేసుకుని వచ్చేది. సో మంచి స్టూడియోస్ కూడా. సో చాలా స్టడీస్ మీద కూడా బాగానే కాన్సన్ట్రేట్ చేసేది. మామూలుగా అంటే ఇట్లా కొంచెం అదర్ యాక్టివిటీస్ లో ఉన్న వాళ్ళు చదువుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సో రెండింటిని బ్యాలెన్స్ చేసేదాన్ని అయితే. వెరీ ఇప్పటికి ఇంకా చేస్తూనే ఉన్నాను బ్యాలెన్స్. గుడ్. అవునా? అసలు తినకపోయేది కాదు మా, నేనే చాలా బాధపడేదాన్ని. ఈ అమ్మాయి ఇంత ఇదిగా చూపిస్తుంది, అసలు ఏం తినట్లేదు, చాలా వీక్ అయిపోయింది. హార్డ్ వర్క్ అంతా ఇప్పుడు మీకు కళ్ళ ముందు కనబడుతుంది కదా, కనబడుతుంది. మంచి సక్సెస్ సాధించింది. వీళ్ళు అడుగుతూనే ఉంటే మా మమ్మీ మొత్తం ఇన్ని ఇయర్స్ హిస్టరీ మొత్తం చెప్పేస్తుంది, మీరు ఇంకా వేరే క్వశ్చన్ వేయండి. ఇప్పటి వరకు ఇంకా అలా చేసి అన్ని చేసి అందరు బంధువే ఫస్ట్ మూవీ చేసింది, తర్వాత SMS మూవీ అవి చేసింది. చాలా ఇట్లా సిస్టర్గా చేసింది, సీరియల్స్ కూడా చేసింది. సో సక్సెస్ఫుల్ యాక్టర్ అనిపించుకున్నావు కదా. సో ఎలా అనిపిస్తుందా నీకు ఈ జర్నీ అంతా? లైక్ ఎంజాయ్ చేస్తున్నాను, అంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టాలెంట్ని చూపిస్తున్నాను కదా, సో దానికి హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ చాలా ఉంటుంది, హార్డ్ వర్క్ చేయలేదు ఇంత నేమ్ రాదు. హార్డ్ వర్క్ ఉంటేనే నీకు దానికి తగ్గ రిజల్ట్. యా లైక్ ఓన్లీ మమ్మీ, లైక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు మాకు అలా లేదు కదా. నాన్నైతే మరి వద్దు అన్నారో, నువ్వేంటి ఛాలెంజింగ్ గా తీసుకున్నావా దాన్ని? ఆఫ్ కోర్స్ డాడీ వద్దన్నా కానీ లేదు, నేను నా టాలెంట్ చూపించే తీరుతాను అని చెప్పేసి అలా వచ్చాను. బట్ చాలా హార్డ్ వర్క్ చేశాను సీరియస్లీ. 10 years నేను ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి మొత్తానికి ఫేమ్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. సో నాన్న ఏం చేస్తూ ఉంటారు? డాడీ కన్స్ట్రక్షన్స్ లో చేస్తారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే ఇంకోవైపు సీరియల్ యాక్ట్రెస్గా కొంచెం ఫేమ్లో ఉన్నావు నువ్వు. సో వీటితో పాటు మళ్ళీ సినిమా ఆఫర్స్ వస్తే డెఫినెట్గా వెళ్ళాలి. యాంకరింగ్, మూవీస్, సీరియల్స్, మళ్ళీ మధ్యలో డాన్స్ ప్రోగ్రామ్స్. ఈవెన్ నా కాలేజ్ 5. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎట్లా ఉన్నాయి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ వెయిట్ చేస్తున్నాను ఇంకొంచెం మంచి క్యారెక్టర్ కోసం. ఇప్పుడు వరకు అయితే లైక్ కొన్ని మూవీస్ చేశాను, దాంట్లో కూడా గుర్తింపు వచ్చింది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు వరకు లైక్ అంటే ఇప్పుడు వరకు మూవీస్లో సిస్టర్ రోల్కి సుదీప ఎక్కువ చేసేది. ఇప్పుడు సుదీప లేదు కదా, అందుకే నేను ఆ క్యారెక్టర్లోకి దూసుకెళ్ళిపోదాం, సిస్టర్ రోల్స్కి నేను ఫిక్స్ అయిపోదాం అన్న కాన్సెప్ట్తో ఉన్నాను. కాన్సన్ట్రేట్ ఆన్ హీరోయిన్స్. ఏమో నాకు అంటే లైక్ నేను ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాను, నాకు బబ్లీ రోల్స్ బాగా ఇష్టం. సో నాకు సిస్టర్ రోల్ అయితేనే బాగుంటుంది అని నా ఫీలింగ్. యా అండ్ హీరోయిన్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నా ముందు వచ్చి ఏమంటారు తెలుసా, చిన్న పిల్లవి నువ్వు హీరోయిన్ ఏంటి అంటాను. ఇంకా నేను ఫీల్ అయిపోతాను, వద్దు నాకు అసలు అంటాను. ఇంకా మా చుట్టాలలో కూడా అమ్మా ఎవరు కూడా అయ్యో ఆడపిల్లలు ఇలా పెంచాలి అలా పెంచాలి, ఏంటి ఇలా సీరియల్కి పంపిస్తుంది అని కూడా ఎవరు ఇంతవరకు నాకు అనలేదు మా. అదొక్కటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే తను మంచి రోల్స్ని సెలెక్ట్ చేసుకోవడం. అరే ఇందాక అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు నువ్వు ఏదన్నా నీ రోల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, నీ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు మమ్మీ సపోర్ట్ తీసుకుంటావా? మమ్మీ కూడా స్టోరీ అది వింటుందా? యా డెఫినెట్లీ. నేను మమ్మీకి ఫస్ట్ వాళ్ళకి చెప్తాను, వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పినప్పుడు నేను ఒక 10 minutes అని చెప్పేసి వాళ్ళకి పాజ్లో పెట్టి ఫస్ట్ మమ్మీతో డిస్కస్ చేస్తాను. ఓకే బాగుంది అనుకుంటే అప్పుడు ఓకే అని చెప్పేస్తాను. బట్ అన్ని ఇప్పటి వరకు డీసెంట్ రోల్సే చేశాను, లైక్ ట్రెడిషనల్ రోల్స్. నాకు అవే సూట్ అవుతాయి అంటారు. మామూలుగా పక్కింటి అమ్మాయి అంటూ ఉంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ రోల్స్ లో కనిపించావు ఇప్పుడు. ఓకే, సో ట్రెడిషనల్ సూట్ అవుతుంది అంటారు. బట్ నాకేమో కొంచెం పాష్గా కూడా అలా కూడా కనిపించాలని, చూద్దాం వస్తే చేస్తాను. సో మరి ఇవాళ మదర్స్ డే కదా ప్రియాంక, ఇవాళ మా ఈ రుచి చూడు కార్యక్రమంలో మరి మమ్మీ కోసం ఏదైనా, అంటే జనరల్గా అమ్మ చేసి పెడుతుంటే మనం తినడం లాంటివి చూస్తూ ఉంటాం కదా. మదర్స్ డే కాబట్టి మదర్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి మన ఎఫెక్షన్ని చూపించాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి సందర్భాలు బాగా యూజ్ అవుతాయి మనకి. సో మరి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నావా నువ్వు? ఓకే, సో ఏం చేయాలనుకుంటున్నావు మరి ఈరోజు? అంటే మదర్స్ డే కదా, సో అందరు మదర్స్ హెల్దీగా ఉండాలి కదా, సో మా మదర్ కూడా హెల్దీగా ఉండాలని చెప్పేసి హెల్దీ స్వీట్ అనమాట. హెల్దీ స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓకే, మిల్క్, హనీ, నెయ్యి, కాజు, నవధాన్యాలు మిక్స్ చేసిన పౌడర్, యాపిల్. గురించి అడగడం మర్చిపోయా నేను. సో వాట్ యు డూయింగ్ నౌ? ఇంటీరియర్ డిజైన్. ఓ వెరీ గుడ్. సో ఆఫ్టర్ డిగ్రీ యూ స్టార్టెడ్ డూయింగ్ దిస్? యా. ఓకే, సో నీ కెరియర్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి? కెరియర్ స్టార్ట్ అయింది చిన్నప్పుడే అన్నారు కదా.
అందరి బంధువయ్యతో స్టార్ట్ అయింది, దానికంటే ముందే ఇంకా డాన్స్ తో స్టార్ట్ అయిపోయింది. సో 5-6 మల్టీ టాస్కింగ్ చేస్తూ మళ్ళీ మమ్మీకి హెల్ప్ చేస్తూ వెరీ గుడ్ అండ్ నాకు టెడ్డీ బేర్స్ చాలా 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 ఇష్టం. అందుకే అదే ఇంగ్రీడియంట్స్ తీసుకురా అంటే 2 టెడ్డీ బేర్లను తీసుకొని వచ్చేసాం. మనం ఇది ప్రిపేర్ చేసుకుంటూ నీ హాబీస్ కూడా మాట్లాడుకుందాం. ఓకే హాబీస్ చెప్పు ఫస్ట్ అండ్ సీ ద ప్రొసీజర్ ఆల్సో. ఓకే ఫస్ట్ మనం ఈ పౌడర్ వేసుకోవాలి. సో ఇది ఒకసారి ఇవ్వరా, నేను చెప్తాను. నవధాన్యాలు మనం జనరల్ గా పూజలకి వాటికి వాడుతూ ఉంటాం కదా నవధాన్యాలు. సో ఆ నవధాన్యాలన్నీ కూడా వేయించాలా నార్మల్ గానేనా? నార్మల్. ఓకే, నవధాన్యాలు అంటే మీకు మామూలుగా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో అవన్నీ కూడా నవధాన్యాలన్నీ 9 రకాల ధాన్యాలన్నీ కూడా ఇలా మనం మిక్సీ పట్టుకుంటే చక్కగా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా కలర్ కొంచెం గోధుమ రంగులో కనిపిస్తుంది మనకు కలర్. ఓకే, సో యాక్చువల్లీ ఆడియన్స్ కి ఒక డౌట్ రావచ్చు, లైక్ ఎందుకు వేయించలేదు అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని బాయిల్ చేసినా కానీ వేయించినా కానీ దాని విటమిన్స్ అన్ని ఎగిరిపోతాయి అంటారు. సో అందుకే నేను లైక్ ప్యూర్ గా ఇలాగే అలాగే ఎలా అయితే మనకు న్యాచురల్ గా అవైలబుల్ గా ఉంటాయో వాటిని జస్ట్ మిక్సీ పట్టేసింది. స్టార్ట్ చేయనా? ఓకే, ఫస్ట్ మనం ఈ పౌడర్ 1 కప్ ఆఫ్ పౌడర్ వేసేసుకోవాలి. సో ఐ థింక్ 1 కప్ పౌడర్ కాబట్టి 1 కప్ మిల్క్ సరిపోతుంది. ఓకే, బాయిల్ చేసాము ఆల్రెడీ మిల్క్ ని? బాయిల్ చేసి చల్లార్చినవి. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తీసుకున్నావు? మన ఇష్టం, ఇది మనకి లైక్ హల్వా లాగా లైక్ థిక్ గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ, లేకపోతే కొంచెం థిక్ గా ఉండాలి అంటే తక్కువ కప్ ని బట్టి అంతేనా? మనం ఎంత పౌడర్ తీసుకుంటే అంత మిల్క్ తీసుకున్నాం అంతేనా? సో ఇది తొందరగా ఇవి అన్ని పౌడర్ ఉంది కదా దీంట్లో ఎంత మిల్క్ వేసినా తొందరగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనం 1 కప్ వేసుకోవడమే బెటర్. వేపితే ఎక్కువ పట్టాయి అది పచ్చి జరమా. ఓకే, తీసుకుంటాయి వాటర్ పాలు. సో 1 కప్ వేసేసుకున్నాం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రియాంక మరి షుగర్ ఏం యాడ్ చేయలేదు ఏంటి దీంట్లో? ఆ పౌడర్స్ లోనే షుగర్ కూడా గ్రైండ్ చేసాం. ఓకే ఓకే, సో నవధాన్యాల పౌడర్ ఏదైతే చేసామో దాంట్లో మనం నవధాన్యాలతో పాటు మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ అవసరమో అంటే ఎంత స్వీట్నెస్ అవసరమో చూసుకొని దాని ప్రకారం దాంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే నవధాన్యాల పౌడర్తో పాటు స్వీట్ కూడా దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక 1 స్పూన్ హనీ వేసుకుందాం. ఇన్ కేస్ ఒకవేళ షుగర్ సరిపోలేదు అనుకున్నప్పుడు వేసుకోవాలా, ఆర్ ఇది కూడా కంపల్సరీ ఇంగ్రీడియంటా? అంటే టేస్టీగా ఉంటుంది హనీ వేసుకుంటే అని చెప్పి. హెల్దీ స్వీట్ అన్నావు, సో డెఫినెట్ గా హనీ కూడా చాలా హెల్దీ. సో మనకి ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది బేబీకి కూడా బాగుంటుంది తెలుసా. అంటే బేబీకి లైక్ సెర్లాక్ చాలా అలా లూజ్ గా పెడతారు కదా, ఇది బేబీకి కూడా బాగా హెల్దీ. ఓకే, వాళ్ళు అంతే కదా సెర్లాక్ లో అన్ని మంచి పప్పులు అవన్నీ కూడా యూజ్ చేస్తుంటారు కాబట్టి సో సేమ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి. ఇది ఏంటంటే మనం కొంచెం థిక్గా చేసుకున్నాం, బేబీకి ఇంకొంచెం లైక్ గ్రైండ్ చేసేటప్పుడు ఇంకొంచెం మెత్తగా అలా గ్రైండ్ చేస్తే బాగుంటుంది. నీకెలా తెలుసుది? తెలుసు కదా. అరే నేను అందుకే ముందుగానే నేను నీలో ఉన్న ఈ టాలెంట్ ని గుర్తించే ముందు అడ్వాన్స్ గా చెప్పేసాను. సో దీంట్లో ఒక 1 స్పూన్ నెయ్యి. ఓకే, ప్రియాంక హాబీస్ ఏంటి నీవి? సో 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకున్నాము. సో హాబీస్ అంటే అందరికీ తెలిసిన విషయమే డాన్సింగ్ అండ్ మ్యూజిక్ వింటూ ఉంటాను. ఆబ్వియస్లీ డాన్స్ చేసే వాళ్ళందరికీ మ్యూజిక్ వినడం చాలా ఇంట్రెస్ట్. పాడుతూ కూడా ఉంటాను, మ్యూజిక్ ప్లే అవుతుంటే అలా పాడుతూ ఉంటాను అనమాట. అది ఆఫ్ చేయగానే టక్కున నువ్వు కూడా మ్యూట్ లో పెట్టినట్టుంటావా? యా, డాన్సింగ్, సింగింగ్ అండ్ బాగా అల్లరి చేస్తాను, అది కూడా హాబీయే. అది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నీ హాబీస్ అన్ని అందరికీ కనిపిస్తున్నాయి. ఒకటేమో డాన్సింగ్ అందరికీ తెలిసిందే. సో మ్యూజిక్ ఎట్లాగూ అదే డాన్స్ లవర్స్ అందరికీ మ్యూజిక్ ఇష్టం ఉంటుంది. అల్లరైతే స్టార్టింగ్ నుంచి ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి కనిపిస్తూనే ఉంది మాకు. ఓకే, అండ్ ఇంకొకటి తెలుసా, ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, మా చిన్న చెల్లి అనమాట. గీత. టెడ్డీ బేర్ ఒక్కటే లాగున్నారు. మీకు ఇంకో విషయం తెలియదు కదా, మా ఫ్యామిలీలో అందరు డాన్సెస్, బాగా మంచి డాన్సెస్. తను కూడా డాన్స్ చాలా బాగా చేస్తుంది. లైక్ మన షోస్ అన్ని పార్టిసిపేట్ చేసింది.
సో నెయ్యి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఓకే, యాపిల్ కట్ చేస్తున్నారు మమ్మీ. యా యా ఎందులో యాడ్ చేస్తారు, ఎప్పుడు యాడ్ చేస్తారు వాటిని? యాపిల్ మనం లాస్ట్లో గార్నిష్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది యాక్చువల్లీ అంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తింటే చాలా బాగుంటుంది. serve చేస్తే అంటే ఇప్పుడే అది మొత్తం పౌడర్ పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా, సో కొంచెం సేపు అది నానాలన్నమాట. నానితే అప్పుడు సో ఈ మిల్క్ కానీ హనీ కానీ ఆ షుగర్ అంతా కూడా వాటికి అంతా మంచిగా పట్టితేనే అప్పుడు ఆ టేస్టీగా ఉంటుంది అంటారు, అంతేనా? ఓకే, యాక్చువల్లీ చిన్న చిన్న పీసెస్ వేసి అలా వేస్తారు కదా, బట్ నాకు అలా ఇష్టం ఉండదు. నాకు ఫుల్ కాజు అలా తినేయాలి, అలా వస్తే అలా కాజు రావాలి. సో కొన్ని వేసేసుకుందాం. అన్ని మిక్స్ చేసుకున్నాం బాగా. ఓకే, హెల్దీ రెసిపీ రెడీ. ఓకే. సో మరి సర్వ్ చేసేసుకుందాం. యా, మనకి నెయ్యి స్మెల్ కూడా బాగా వస్తుంది కదా. యా, నెక్స్ట్ ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలి. ఓకే, యాపిల్స్ కంప్లీట్ అయిపోయినట్టేనా? ఇంకా గార్నిష్ చేసిన తర్వాత మిగిలింది కాబట్టి ఇలా పెట్టుకున్నాం, బాగుంది కదా. అండ్ కాజు పైన వేసుకోవాలి. మళ్ళీ ఇది ఫీల్ అవుతుంది కదా యూస్ చేయకపోతే. ఓకే, డన్. యా, డన్. ఓకే, వావ్, చూస్తుంటే నాకే టెంప్టింగ్గా ఉంది. ఓకే, ఈరోజు నేను కష్టపడి తయారు చేశాను స్వీట్, హెల్దీ స్వీట్, మదర్స్ డే స్పెషల్ సందర్భంగా. సో ఈ స్వీట్ పట్టుకొని మీ అందరికీ చెప్తున్నాను స్వీట్ విషెస్. సో వనితా టీవీ రుచి చూడు ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఓకే, నా పని అయిపోయింది, ఇప్పుడు మీ పనే. మీరు టేస్ట్ చేసి చెప్పాలి. తప్పకుండా. అయితే నేను ఇది టేస్ట్ చేయడానికంటే ముందు మదర్స్ డే కాబట్టి అమ్మతో నీకున్న ఒక స్వీట్ మూమెంట్ మనతో అంటే మన వ్యూవర్స్ అందరితో షేర్ చేసుకుంటావా? ఒకసారి నాకు అవార్డ్ తీసుకోవడానికి వెళ్ళాను నేను, లైక్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్. ఒకటి అడిగాను అనమాట, మా మామ్తో తీసుకోవచ్చా నేను మామ్ చేతుల మీదుగా అంటే, యా షూర్ వై నాట్ అన్నారు. సో నేను మామ్ చేతుల మీదుగా అవార్డ్ అలా తీసుకుంటూ ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ఏ వేరు. అది నాకు చాలా మెమరబుల్ మూమెంట్. ఓకే, సో తను చెప్పింది కదా మెమరబుల్ మూమెంట్. ఉషా గారు మీకేంటి తినతో? కానీ తన అన్నిట్లలో నాకు సంతోషంగానే ఉంటుంది కదా. ఒకటి లేదు ఒకటి ఉందని చెప్పుకోవడానికి ఏం లేదు, అన్నిట్లలో నాకు అన్ని అట్లలో అంతా ఓకే. ఎప్పుడు సంతోషాన్ని పంచుతూనే ఉంటుంది తను మీకు. బాధ ఉన్నా తీసేసుకుంటుంది, నేను బాధపడ్డా భరించదు. అవునా? అస్సలు భరించదు. గ్రేట్ డాటర్. నేను బాధపడ్డా భరించదు. కొంచెం ఏదైనా మోకాలు నొప్పులు అట్లా ఉన్నట్టు మమ్మీ ఏంటి హాస్పిటల్కి వెళ్ళావా వేసుకున్న టాబ్లెట్ చదువుతూనే ఉంటుంది. తన గురించి అలసిపోయినని అనుకోదు. మమ్మీ ఎలా ఉందని ఫోన్ చేయడం, గడికి అడగడం, తిందా లేదా. ఓకే, ఇంతకంటే ఎక్కువ కావాల్సింది అంతే కదా. గీత, మరి మమ్మీ చెప్పేశారు అట్లాగే అక్క చెప్పేసింది కదా, నీకేమున్నాయి మమ్మీతో మెమరబుల్ మూమెంట్స్? డైలీ నాకు మమ్మీతో ఉండడం అదే నాకు మెమరబుల్ డే. ఎందుకంటే ఏదైనా నేను చేసినప్పుడు అన్నీ నేను మమ్మీతో పంచుకుంటే షేర్ చేసుకుంటాను. అది నా స్పెషల్. ఓకే, అది నా మెమరబుల్ డే. ఎవ్రీ డే ఇస్ ఎ మెమరబుల్ డే. అబ్బోయ్. ప్రియాంక, మరి మదర్కి ఒకసారి టేస్ట్ చూసి తను టేస్ట్ ఎలా ఉందో చెప్పిన తర్వాత మనం టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఓకే, కమ్ ఆన్. హ్యాపీ మదర్స్ డే. ఓకే, ఉషా గారు, మరి ప్రియాంక ఎంతో కష్టపడి చేసింది, ఫస్ట్ మీకే టేస్ట్ చూపించింది, గీత కూడా స్వీట్ మమ్కి స్వీట్ ఇచ్చేసింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా 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 బాగుంది. ఓకే, ఆమె ఎంత స్వీట్ గా ఉందో అంతకంటే చాలా బాగుంది. ఓకే, అంటే షుగర్ ఎక్కువైందా మమ్మీ? ఓ మై గాడ్, మా చెల్లి కూడా కౌంటర్ లేసేస్తుంది. చాలా బాగుంది. ఓకే, పర్ఫెక్ట్ గా అన్ని కలిసాయి అంటారా? అంటే నాకు ఎందుకో ఇక్కడ ఆ మాతృత్వపు ప్రేమ కనిపిస్తోంది. సో నేను టేస్ట్ చూసి కరెక్ట్ జడ్జ్మెంట్ ఇస్తానేమో అనిపిస్తోంది. సో నువ్వు ఇంత స్వీట్ గా చక్కగా మాట్లాడుతూ అల్లరి చేస్తూ బాగా చేసావు కాబట్టి డెఫినెట్ గా బాగానే ఉంటుంది. బట్ ఎనీవే లెట్ మీ టేస్ట్ అండ్ టెల్ యు. ఓకే, ఓకే, ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా చాలా టేస్టీగా ఉంది. హెల్దీ అని కూడా చెప్పింది కదా, మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లో యాడ్ అయ్యాయి. అండ్ ఆ టేస్ట్లో తెలిసిపోతున్నాయి, పప్పులన్నీ వాడారు, ఆ పప్పుల టేస్ట్ వెరైటీగా ఉంటుంది కొంచెం.
సో ఆ వెరైటీ టేస్ట్ తెలుస్తుంది, హనీ టేస్ట్ ఉంది, షుగర్ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇందాక గీత అడిగింది మమ్మీ షుగర్ ఎక్కువైందా అని చెప్పేసి. సో షుగర్ ఏం ఎక్కువ కాలేదు, పర్ఫెక్ట్ స్వీట్ ఎంత మనకి స్వీట్ అవసరమో, స్వీట్ నార్మల్గా తినే వాళ్ళకి పర్ఫెక్ట్ స్వీట్ అందులో ఉంది. ఇంకా కాజు గురించి అయితే చెప్పనవసరం లేదు, కాజు ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీ మదర్కి సర్వ్ చేయండి, అలాగే విషెస్ చెప్పండి. ఓకే ప్రియాంక, నువ్వు చేసిన స్వీట్ అదరహో, చాలా చాలా టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి హెల్దీ స్వీట్ రెడీ చేసి పెట్టినందుకు. అండ్ నువ్వు అనుకున్నట్టుగానే మంచి సక్సెస్ సాధించాలి, నువ్వు హిమాలయాలంతా ఎదగాలి, చక్కగా హీరోయిన్వి కావాలి. మమ్మీ ఫేస్లో ఇప్పుడు ఏదైతే చిరునవ్వు ఉందో అది అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే వనిత టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మమ్మీతో మీతో ఇలా మదర్స్ డే స్పెషల్ సందర్భంగా అన్ని షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వనిత టీవీ వాళ్ళందరికీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఉషా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే మీకు. ఓకే గీత, నాకు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అవునా? ఓకే, మీ ప్రోగ్రామ్ ద్వారా నేను ఇవన్నీ చెప్పుకోవడం, నా మనసులో అన్ని బయట పెట్టడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫన్నీగా అనిపించింది నాకు కూడా. ఐఎమ్ ఎంజాయ్డ్ ఎ లాట్. సో గీత, నువ్వేం చెప్తావు ఇంకా? నేను హ్యాపీగా ఉండాలంటే మా మమ్మీ వల్లనే, ఏదైనా చెయ్యాలా వద్దానని మొత్తం మా మమ్మీ వల్లనే. ఒకవేళ నేను సాడ్గా ఉన్న మమ్మీ ఏమైనా నేను అన్నీ నాతో షేర్ చేసుకుంటారు. కానీ నేను మా మమ్మీ గురించి ఎంత ప్రేమ నేను చెప్పలేకపోతున్నాను. దానివల్ల నేను సాంగ్ పాడతా మమ్మీ కోసం. ఏ సూపర్, అది ఇంకా బెస్ట్ కదా. ఓకే పాడు. ఒకరిది మాట ఒకరిది భావం కదలిక కలిపిన కదా ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిమిన తడిపిన క్షణమున. హ్యాపీ మదర్స్ డే. సో వ్యూస్ చూసారు కదండి, మరి నాటి ప్రియాంక వాళ్ళ అమ్మ మీద చూపించిన ఎఫెక్షన్ని, అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ప్రియాంక గురించి చెప్పిన కబుర్లన్నీ కూడా విన్నారు కదా. సో చాలా చాలా బాగా అనిపించింది. తను ప్రిపేర్ చేసిన రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది. మరి ఇది మాతృ దినోత్సవం సందర్భంగా స్పెషల్ రుచి చూడు. మరో రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.